గిరిజన ఆశ్రమ పాఠశాల ఏటీడబ్ల్యూ మనతో ఉన్నాడు. అయితే ఈ పాఠశాలకు సంబంధించిన అంశంలో కొంత లైజనింగ్ ఆఫీసర్ అని చెప్తారు. అయితే మనతో పాటు ఏటీడీఓ పరశురామ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. ఏంటన్నా ఏంది అసలు విషయం? ఏం లేదు, నిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పిల్లలకు కొంచెం ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఫీవర్ తోటి జాయిన్ చేయించడం జరిగింది. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము నిన్న నైటే మా ఏఎన్ఎం గారును మా హెచ్ఎఫ్ గారు వచ్చి అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ నడుస్తుంది. మామూలుగా ఫీవర్ అయితే ఉంది పిల్లలకు. దాంతోపాటు ఒక అమ్మాయికి టాన్సిల్స్ మన కుతికెలు ఉన్నాయి. కుతికెలు చేయబట్టి ఆ పాప సరైన ఫీడింగ్ లేక కొంత నీరసంగా ఉంది. నాకు ట్రీట్మెంట్ నడుస్తుంది. అంటే వరుసగా హాస్టళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా మస్కిటో సేఫ్టీస్ కానీ ఇలాంటివి తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఇటువంటి ఏదైనా మీ దృష్టికి వచ్చినాయా? మీ దృష్టికి కానీ మన గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల్లో మనకు మెస్ ఉంది, మస్కిటో మెస్ ఉంది, మన విండోస్కి ఉన్నాయి. మనకి ఇక్కడ ఇష్యూ కాదు. యాక్చువల్గా ఏంటంటే పాప మంగళవారం నాడు లాస్ట్ సెకండ్ సాటర్డే ఇంటికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. మన మంగళవారం నుంచి శనివారం వెళ్తే మంగళవారం వరకు అమ్మాయి అక్కడే ఉన్నది. అక్కడనే మా పాపకు ఫీవర్ తోటి రావడం జరిగింది. మనకు పిల్లల్ని కూడా మన దగ్గర బస్సు దవాఖానకు తీసుకెళ్ళినాము. అలా ట్రీట్మెంట్ నడుస్తుంటే వాళ్ళు మళ్ళీ దేవుళ్ళు అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. అది విషయం. జిల్లాలో ఉన్న హాస్టల్స్, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాటికి సంబంధించి ఇది సీజనల్, ఎక్కువగా రకరకాల వెదర్ చేంజెస్ ఉంటాయి. ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనిపైన మనకు పిఓ గారు, గౌరవ పిఓ గారు ఉట్నూరులో శనివారం నాడు ఏఎన్ఎంస్కి, అదేవిధంగా హెచ్ఎంస్కి, వార్డెన్స్కి, అదేవిధంగా ఏటీఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకు సూచనలు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెయిన్ సీజన్ అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే పిల్లలు ఫీవర్తో బాధపడితే ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యే విధంగా, దాంతోపాటు మేము కూడా అప్రమత్తమై రెగ్యులర్గా వాట్సాప్ చేస్తూ ఉంటాం. పరిసరాలు బాగాలేవు, తిండి సరిగా పెడతలేదని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఏం నిజమే? అలా ఏముండదు, తిండి సరిగా లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇంత 200+ పిల్లలు ఉన్నారు. అందులో ఒక ఇద్దరే సిక్కారు కదా. ఆ ఫుడ్ ప్రాబ్లం ఉంటే అందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము మనకు ఈ సంవత్సరము మనకు న్యూ కామన్ డైట్ మెనూ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు మెనూలో ఏ ఇబ్బంది లేదు, చాలా చక్కగా నడుస్తుంది. సరైన భోజనమే మనం అందిస్తున్నాము. ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా ప్రజలకు, ఆదివాసీ సంఘాలకు, ఆదివాసీ ప్రజలకు? ఇందులో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఈ రెయిన్ సీజన్ కాబట్టి పిల్లలు కామన్గా ఫీవర్ మామూలు సింటమ్స్ ఉండేది. మనం డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇది మామూలు ఫీవరే, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇందులో మనం భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఏం లేదు. మేము కూడా అందులో యాజ్ ఏ ఆఫీసర్గా ఏడీఓగా నేను కూడా అందుబాటులో ఉంటున్నా. మార్నింగ్ నుంచి వాచ్ చేస్తున్నా, నో ఇష్యూ. మా హెచ్ఎఫ్లో వార్డెన్ కానీ అదేవిధంగా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా మేము తీసుకొస్తున్నాము. నో ఇష్యూ, బాగా చూసుకుంటాము. మంచిది. ఇది పరిస్థితి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే సేఫ్టీ మేజర్స్ సంబంధించి పీఓఐటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఇటు ఏటీడబ్ల్యూ చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది గిరిజన సంఘాలు కూడా ఉన్నారు. రాజన్నతో మాట్లాడదాం. అన్న, ఏంది పరిస్థితి? ఇప్పుడు నిన్న పిల్లలు అంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగా మా దృష్టికి కూడా రావడం జరిగింది. నిన్న సాయంత్రము 6 గంటల సమయంలో పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొచ్చినట్లు వాళ్ళ పేరెంట్స్ మనతో మాట్లాడడం జరిగింది. పిల్లలతో కూడా మేము మాట్లాడినాం. విషయం ఏంటంటే పిల్లలకు ఆహారము అరగలేదు అనేది వాస్తవము. ఏదేమైనా పిల్లలకు ఈ మా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల పిల్లలకు ఇటువంటి జరగడం చాలా బాధాకరం. ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. కాకపోతే పిల్లలను పట్టించుకోవడంలో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చట్లో చాలా ఆలస్యం జరిగింది. దానివల్లనే పిల్లల పరిస్థితి అలా కొంచెం కండిషన్ బాగలేదు. అది ఒకటి. ఏంటన్నా అంటే ఇంటికి తీసుకుపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇక్కడ బాగానే అన్ని పరిసరాలు బాగానే ఉన్నాయని అంటున్నారు. గిరిజన సంఘాలు రెగ్యులర్గా హాస్టల్కి పోయి చూడడం, ఫుడ్ చూడడం, ఇటువంటి ఏమైనా జరుగుతుందా? గిరిజన సంఘాలను, నాయకులను ఆశ్రమ పాఠశాలలకు కాదు, ఇంకో లోపలికి కూడా ఎంట్రీ చేయలేని పరిస్థితులలో జీవో ఇచ్చినట్లుగా పిఓ గారు చేయడం జరిగింది. కానీ కాకపోతే దానివల్ల మా పిల్లల దగ్గరికి మేము పోలేని పరిస్థితి కూడా ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ పిల్లల విషయానికి వస్తే వాళ్ళకు ఖచ్చితంగా 3 రోజులు భోజనం తినకపోవడం వల్లనే ఆరోగ్యం దెబ్బతిన్నది. వేరే ఫుడ్ పాయిజన్ అనేది దీంట్లో లేదు. వాస్తవానికి మేము పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ కడుపులో మధ్యాహ్నం అంటే తినడం వల్ల ఎంతో కొంత వాంతింగ్ చేసుకున్నారు తప్ప కానీ అందరికీ ఇది జరగలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే
పిల్లల ఆరోగ్యం కూడా ఇప్పటికైతే మంచిగా లేదు. డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు నిన్నటి కండిషన్కు ఇప్పటి కండిషన్కు చాలా బాగుంది అని చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పటికీ నిన్నటికి ఈ రోజుకు మెరుగ్గా ఉందని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఆదివాసీ సంఘాలను హాస్టల్లో పోకుండా జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల మేము పిల్లలను కూడా కలుసుకునే పరిస్థితి లేదు, ఇబ్బందికరం లేదు. కానీ మేము వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆదివాసీ సంఘాలు చెప్తున్నారు. అయితే ఇదే హాస్టల్లో ఇంకా కొంతమంది టీచర్లు రాజకీయం చేస్తున్నట్టు పక్కా సమాచారం మన దగ్గర ఉంది. ఇప్పటికైనా దీనిపై ఆ సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సాధించాలి. దృష్టి సాధించకపోతే వాస్తవికాలు మాట్లాడించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఇంటర్నల్ రాజకీయాలే ఇక్కడ దాకా తీసుకురావాల్సి వస్తుంది. హాస్టల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను వీళ్ళంతా కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. అయితే ఇద్దరికి హెల్త్ బాగాలేని కారణంగానే మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుందని డాక్టర్లతో పాటు అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎవరు భయపడకూడదు, మీకోసం ప్రభుత్వం ఉందని కూడా ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.